తిరిగి వార్తలకు స్వాగతం. అడవికొల్లులో గ్రామ సభలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని దినాలు పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ సభ అధికారులకు వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి గౌరవ సత్యనారాయణ, కానూరు రాజు, పాపోలు రాంబాబు ఇంటి పత్రాన్ని అందజేశారు. భువనపల్లిలో సభలో ఎంపీడీఓ జి విజయ్ కుమార్కి, వ్యవసాయ శాఖ అధికారి ఏవో కృష్ణ చంద్రశేఖరరావు కి సిపిఎం పార్టీ బృంద అధికారులు కలిసి గత 12 ఏళ్లుగా ఇందిరమ్మ కాలనీ, కొత్తగా నిర్మించిన జగనన్న కాలనీ వాసులు రహదారులు లేవని, రహదారులు నిర్మించాలని, మంచినీటి సౌకర్యం కల్పించి డ్రైనేజీలు కట్టించాలని, పంట మురుగు కాలువలు సర్వే చేసి తవ్వించి మురుగునీరు బయటకు పారుదలగా వెళ్లాలని, అంగన్వాడీ కేంద్రాలు అద్దె ఇంట్లో నడుపుతున్నారని, శాశ్వత అంగన్వాడీ కేంద్రాలు నిర్మితం చేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నారపల్లి రమణారావు, కోన శ్రీనివాసరావు, మోహన్, గౌరవ సత్యనారాయణ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణంరాజు చొరవతోనే పాములపర్రు పంట కాలువలో మట్టి పొడిగితీత పనులు జరుగుతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తెలిపారు. ఉండు నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని పాములపర్రులో మంచినీటి చెరువుకు నీరు అందించే పంట కాలువలో మట్టి పొడిగితీత పనులు 15 సంవత్సరాల నుంచి జరగడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిన వెంటనే ఆయన స్పందించి ఆక్రమణ తొలగింపు పనులు త్వరితగతిన జరిపించారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు తెలిపారు. ఈ పనులతో గ్రామానికి మంచినీరు సజావుగా చేరుతాయని అన్నారు. పంట కాలువ పనులని మన ఉండి శాసనసభ్యులు శ్రీ కర్మూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో నిన్న కొబ్బరిగా కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఉండి మెయిన్ కాలువ నుండి అలాగే పావులపర్రు ఈ యొక్క పంట కాలువ ఆక్రమణకు గురయ్యి మరి గత 15-20 సంవత్సరాల నుంచి ఎక్కడో కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇక్కడున్న ఆక్రమణ వల్ల ఇవన్నీ కూడా మరుగుదొడ్లు అలాగే బాత్రూములు, వాటర్ కూడా డైరెక్ట్గా పంట కాలువలో పెట్టేయడం వల్ల అక్కడున్న గ్రామ ప్రజలు మరి చాలా ఇబ్బందులకు గురవుతూ జరిగింది. మరి రైతుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క పంట కాలువ పనులను మొదలెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పనులని పరిశీలించడానికి ఈరోజు నేను కూడా వచ్చి చూడడం జరిగింది. మరి ఇక్కడున్న ఆక్రమణలన్నీ కూడా మరి ప్రభుత్వం సహకారంతో తొలగించి అక్కడున్న ప్రజలకి సరైన మంచినీటి సౌకర్యం కల్పించాలి. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కేసిన శాంతకుమారి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఆయన తక్షణమే స్పందించి పనులు చేయిస్తుండడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పావులపర్రు గ్రామంలో మంచినీళ్ళ గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లేనివారు అందరూ కూడా 30-20 రూపాయలు పెట్టి టిన్నులు, డబ్బాలు కొనుక్కుంటున్నామండి. మంచినీళ్ళు చెరువు దేనికి వాడుకోవడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ ఉపయోగపడట్లేదండి. అది చెరువు అంతా చాలా దారుణంగా ఉంటుంది. పావులపర్రు గ్రామ ప్రజలందరూ మేము ఆర్ఆర్ గారు ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కాగితపూర్వంగా మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఇది ఉండి వంతెనకాడి నుంచి కూడా ఈ వార పూర్తి చేసండి. ఎవరికి వాళ్ళే పంట కాలువలోను డ్రైనేజీ, ప్లాస్టిక్ కవర్లో చెత్త చెదారం, ఇంకా బాత్రూమ్స్ వాటర్ అవి పెట్టేసి చాలా దారుణంగా ఉందండి. ఆ వాటర్ కూడా తాగడానికి అసలు ఇంకా తాగట్లేదండి. ఎవరు మా గ్రామంలో మంచినీళ్ళు ఎవరు తాగట్లా. అసలు వాడుకోవడానికి కూడా పనిచేయ రకంగా అయిపోయింది వాటర్. రఘురామకృష్ణరాజు గారు వెంటనే స్పందించి వారు వెంటనే యాక్షన్ తీసుకునండి ఈ పనులన్నీ జరుపుతున్నారండి. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా గ్రామం తరపున, మా తరపున. ఎంపీటీసీ సభ్యుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంట కాలువలో మరుగుదొడ్ల వ్యర్థాలు, ఇతర కాలుష్యాలను నేరుగా వదిలేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో తమ గ్రామానికి మంచినీరు అందించే పనులు జరుగుతున్నాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు తోటరావు మాట్లాడుతూ 15 సంవత్సరాల కిందట మట్టి పొడిగతీత పనులు జరిగాయని అన్నారు. ఆ తర్వాత ఉండిలో పెరిగిన ఆక్రమణలతో పాములపర్రు పంట కాలువకు నీరు అందని పరిస్థితి నెలకొందని అన్నారు. దీన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పరిష్కరించడం అభినందనీయమని వివరించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్మిక నాగరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేసిన యాదగిరి, నాయకులు కేసిన కోటి, బాబీ, రాఘవులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల స్వరాజ్య సాధన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఐక్యంగా కృషి చేద్దామని ఉండి ఎంపీడీఓ ఎస్ రవీంద్ర పిలుపునిచ్చారు. ఎన్ఆర్పీ అగ్రహారంలో జరిగిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామ సభల లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందరూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. రాబోయే కాలంలో గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయనేది గుర్తించి ఆ పనులను గ్రామ సభ తీర్మానాల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాల్సి ఉందని అన్నారు. కుటుంబ అవసరాలు, సామాజిక అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
పల్లెలు ఆర్థికంగా పరిపుష్టి సాధించినప్పుడే ప్రగతి సాధ్యపడుతుందని వివరించారు. కూలీలకు ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పించడం, పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించడం, ఉపాధి పనుల ద్వారా గ్రామంలో మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి వాటికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. గ్రామ సర్పంచ్ సురవరపు కనకదుర్గ అధ్యక్షతన జరిగిన సభలో ఈఓపీఆర్డి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఎం రఘు, ఎంపీటీసీ సభ్యురాలు మనులూరి సువర్ణలక్ష్మి, గ్రామ కార్యదర్శి జేవిటి నాయుడు, నాయకులు కిన్నెర వెంకన్న, దూసనపూడి రాంబాబు, సత్యబాబు, వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖున మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేక గ్రామ సభలు అనేవి నిర్వహించాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించింది. మరి అందులో భాగంగా ఈరోజు ఎన్ఆర్పి అగ్రహారంలో ఈ గ్రామ సభ అనేది అందరి గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన అందరు గౌరవ ప్రజాప్రతినిధులు, అలాగే గౌరవ గ్రామ పెద్దలు, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మరి వారి సమక్షంలో ఈ ప్రత్యేక గ్రామ సభ అనేది జరుపుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఎన్ఆర్పి అగ్రహారంలో చూస్తుంటే ఈ జన భాగస్వామ్యాన్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది నిజమైన ట్రూ స్పిరిట్లో ఈ గ్రామ సభ జరిపించడం అనేది ఇక్కడ ఉన్న నాయకులు అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇంతమంది ఈరోజు ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేటట్టుగా చర్యలు తీసుకున్నందుకు ముందుగా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గ్రామ సభలో ప్రతి ఒక్కరు కూడా అంటే రిజిస్టర్డ్ అయిన ఎలక్టర్స్ ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ ఓటర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభలో సభ్యులే. ఏ గ్రామ సభ జరిపినా అందరూ కూడా అందరికీ తెలియజేయాలి. అది టామ్ ద్వారా అవ్వచ్చు, లేదా మైక్ సిస్టమ్ ద్వారా అవ్వచ్చు, ఇంటింటికి వెళ్ళవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి విషయం చేరాలి, అందరూ భాగస్వామ్యేటట్టు చూడాలి. సో అందులో భాగంగా ఈరోజు ఎంతమంది ఈరోజు ఇచ్చేశారు. ఈరోజు ముందుగా ప్రాధాన్యత క్రమంలో ఎన్ఆర్జిఎస్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఈ ఏవైతే మనకి చట్టం తాలూకు లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న పనులు ఏం జరుగుతున్నాయి, గతంలో ఏం జరిగాయి, ఎంత వేతనం ఇచ్చాం, ఏం సుస్థిర ఆస్తుల కల్పన ఏమేమి చేసాం, అలాగే ఇప్పుడు జరుగుతున్న పనులు ఏమిటి, రాబోయే కాలంలో మనకి కావాల్సిన పనులు ఏమిటి అనేవి కూడా ఈరోజు ఈ ప్రత్యేక గ్రామ సభలో చర్చించి అందరి దగ్గర సూచనలు సలహాలు తీసుకొని మనం ఇప్పుడు ఈ గ్రామ సభలో తీర్మానం అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తదుపరి మండల పరిషత్తులో, తదుపరి జిల్లా పరిషత్తులు, ఇవన్నీ రాజీ లేని అంశాలు. ఇవన్నీ కూడా అనుమతులు తీసుకొని గౌరవ కలెక్టర్ గారి దగ్గర జిల్లా కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మన జిల్లా కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ గారు వారి దగ్గర ఆమోదం తీసుకున్న తర్వాత, పరిపాలన ఆమోదం తీసుకున్న తర్వాత మరి ఈ పనులు అనేవి మనం ప్రాధాన్యత క్రమంలో ప్రతిదీ కూడా చేపట్టడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామాల పరిపుష్టికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉన్ని మండలం మహాదేవపట్నంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామానికి అవసరమైన ముఖ్య పనులు గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందని వివరించారు. గ్రామ సర్పంచ్ వనిమ నాగ వెంకట సుబ్బలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి చెరువులో మట్టి పుడికతీత పనులు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఇతర ముఖ్య పనులు చేపట్టేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి చెరువులో మట్టి పుడికతీత పని, వెలివెల్లిలోని వీరపేరాంటం ఆలయం నుంచి మహాదేవపట్నంలోని లక్ష్మీదేవి ఆలయం వరకు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ ఎంపీపీ గుత్తుల కనక మహాలక్ష్మి, ఉప సర్పంచ్ మునురు సుబ్బరాజు, ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈఓపీఆర్డి ఎం రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు వనిమా శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కాళీపట్నం పవన్ కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంధం శ్రీనివాస్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఆగస్టు 23, 2024 తేదీన రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా ఉపాధి పథకం సంబంధించి గ్రామ సభ పెట్టమని ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు గుండి మండలం మహాదేవపట్నం గ్రామంలో ఇక్కడ గ్రామ సభ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే సీసీ రోడ్లు కానీ, మంచినీటి సమస్యలు కానీ, చెత్తకు సంబంధించిన సమస్యలు కానీ అన్నీ చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి మన సర్పంచ్ వారు కూడా కొన్ని సమస్యలు ఇదివరకే ఉపాధి పథకం కింద పెట్టుకుని ఉన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ప్రజలు చెప్పినవన్నీ కూడా ఈ ఉపాధి పథకం కింద వచ్చే మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ కానీ వేజ్ కాంపోనెంట్ కింద కూడా పెట్టుకొని ఆ పనులన్నీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు గ్రామ సభ పెట్టుకొని ఏదైతే మనకు ప్రజాస్వామ్య పద్ధతిగా గ్రామ సభ తీర్మానం చేసుకొని ఉపాధి పనులు చేసుకోవడం అనేది మంచి శుభ పరిమాణం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరుగుతూ
ఇలాంటి కార్యక్రమాలలో ప్రజలు ఎక్కువగా పాల్గొంటూ వాళ్ళకున్న సమస్యలు కానీ తెలియజేసినట్లయితే పంచాయతీలు అనేవి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ అవన్నీ కూడా సమస్యలు తీర్చే విధంగా చర్యలు జరుగుతాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ వేసుకుంటూ అక్కడున్న సమస్యలన్నీ ఐడెంటిఫై చేసుకొని దానికి కావాల్సిన నిధులు కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసి సెలవు తీసుకున్నాను. ఈ యొక్క గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలో పెట్టుకోవడం అనేది ఇది ఒక రికార్డ్. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఈ గ్రామ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. మరి గతంలో మరి ప్రతి గ్రామ సభలు అన్నది ప్రతి 3 నెలలకు కూడా మన గ్రామ పంచాయతీల వద్ద పెట్టుకోవడం రివాజిది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఉపాధి హామీ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 4,500 కోట్ల రూపాయలని 87 రకాల పనులకి ఈ యొక్క అమౌంట్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిధుల్ని సమకూర్చిన ఘనత మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి మన గ్రామంలో ప్రధాన సమస్య మంచినీళ్ళు. ఈవేళ మనకి ఉంటాకి 3-4 వాటర్ ట్యాంకులు ఉన్నప్పుడు కూడా సరైన మంచినీరు లేదు. దీనికి ప్రధాన కారణం మన చెరువు తొవ్వి శానాలు అయింది. అదే విషయాన్ని మన కలెక్టర్ దృష్టిలో కూడా పెడుతున్నాం. రెండోది మన మాదేపట్ల ఉత్తరపాలెం లక్ష్మీదేవి గుడి నుంచి ఇక్కడ ఎటువంటి ఏర్పాటు గుడి వరకు కూడా అది రోడ్ వేయవలసిన అవసరం ఉంది. గత 15-20 సంవత్సరాలు అయింది రోడ్ వేసి, అప్పటి నుంచి కూడా రోడ్ వేయలేదు. ఆ రోడ్లో వెళ్ళి ప్రతి ప్రయాణికుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జాయింట్ కలెక్టర్ గారికి మన సర్పంచ్ గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగమేనని గుర్తించగలిగిన వారు వాటిని గుణపాఠాలుగా తీసుకుంటారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.